నిన్న ఉండవల్లి నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. పంచాయతీరాజ్ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలుతో పాటు అనేక రాజకీయ అంశాలపై చర్చించారు. సీఎం డిప్యూటీ సీఎం భేటీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు 2028 డిసెంబర్ నాటికి రహదారులు, తాగునీటి సౌకర్యం కల్పించాలని అవసరమైన ప్రణాళికలు రచించేలా నిర్ణయించారు. ఇవన్నీ దశల వారీగా అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రహదారులు, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అలాగే సీఎం చంద్రబాబు కలిసి డెసిషన్ తీసుకున్నారు. జలజీవన్ మిషన్ లో చేపట్టబోయే పనులపైన చర్చించారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే జిరాంజీ కొత్తగా ప్రారంభమయ్యే 16వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో రోడ్లు, తాగునీటి వ్యవస్థలకు సంబంధించిన పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. కేంద్ర పథకాల వినియోగంతో గ్రామాల్లో చాలా సమస్యలకు పరిష్కారం చూపించొచ్చని, తాగునీటి లభ్యత లేని గ్రామాలకు సమీప జలాశయాల నుంచి నీరు తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని డెసిషన్ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ రైళ్ల పనుల గురించి సీఎంకు వివరించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంతేకాదు ఇరువురు నేతల మధ్య తాజా రాజకీయ పరిణామాలపైన చర్చ జరిగింది. రాజ్యసభ అభ్యర్థులపై సమావేశంలో డిస్కస్ చేశారు సీఎం, డిప్యూటీ సీఎం. 4 రాజ్యసభ స్థానాల్లో బీజేపీకి 1, జనసేనకు 1 ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై మరోమారు సమావేశమయ్యే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ వివాదం, వన్ మ్యాన్ కమిషన్ విచారణపైన చర్చించారు. సీఎం డిప్యూటీ సీఎం భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, సీఎం డిప్యూటీ సీఎం భేటీలో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి చర్చించడం జరిగిందా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ అండి, నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. దాదాపు 2 గంటల 15 నిమిషాల పైగా ఇద్దరు చర్చించుకున్నటువంటి పరిస్థితి. అంటే మొదటి సెషన్లో దాదాపు 2 గంటల 15 నిమిషాలు మొదటి సెషన్లో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పంచాయతీరాజు, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదలకు సంబంధించినటువంటి శాఖల మీద ప్రత్యేకంగా చర్చించారు. ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కమిషనర్ ఉన్నటువంటి ఐఏఎస్ కృష్ణతేజ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు సీఎం ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి కార్తికేయ మిశ్రా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్తో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ, అదేవిధంగా జలజీవన్ మిషన్ వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్రం నుండి వస్తున్న నిధులు కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీలు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీద చర్చ జరిగింది. 2028 నాటికి ప్రతి గ్రామంలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ ఖచ్చితంగా ఉండి తీరాలని ఈ సమావేశం చర్చించుకున్నారు. ఆ రాష్ట్ర పరిస్థితి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్రామాల విషయంలో వెనకడుగు వేసేది లేదు, గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ నిన్న సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డ్రైనేజీలు, అదేవిధంగా రోడ్లకు సంబంధించిన విషయంలో ప్రధానంగా చర్చ జరిగింది. వాటితో పాటు వచ్చే ఏప్రిల్ నుండి కొత్తగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విబ్జీ రామ్జీ అనే కొత్తగా ఇన్నోవేట్ పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి వస్తున్నటువంటి నిధులు, అదేవిధంగా దాని వినియోగానికి సంబంధించిన విషయంలో కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది. వాటితో పాటు గ్రామ పంచాయతీలకి 16వ ఆర్థిక సంఘం నుండి వచ్చేటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రతి గ్రామంలో మౌలిక వసతి కల్పనకు కృషి చేయాలని ఈ సమావేశం చర్చించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి నిధులు కేటాయింపు చేయాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. చంద్రబాబు వెంటనే అధికారులు కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు శాఖల వారీగా సమావేశంలో చర్చ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు 1-to-1 భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల మీద ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ముఖ్యంగా అటు శ్రీకాకుళంలో జరిగినటువంటి డయేరియా వ్యవహారాన్ని కానీ, తర్వాత రాజమండ్రి కల్తీ పాలు, అదేవిధంగా సామర్లకోటలో వేట్లపాలెం జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్, వీటన్నిటి మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది. వరుస ఘటనల నేపథ్యంలో కొంత ప్రభుత్వం మీద ప్రెషర్ పెరుగుతుంది అనే అంశం మీద కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. లోకల్ గా అధికారుల మీద ఖచ్చితంగా అధికారుల ఫోకస్. రాజేష్, రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎంపిక పైన డిస్కస్ చేయడం జరిగిందా? ఎవరికి కేటాయించాలి, ఏ పార్టీకి? అంతే కూటమిలో ఐక్యంగా ఉన్నారు కాబట్టి ఏ పార్టీకి ఎన్ని స్థానం అనే దానికి సంబంధించి
ఖచ్చితంగా రాజ్యసభ సభ్యుల అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే అభ్యర్థుల కసరత్తు కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ నుండి ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. జనసేన నుండి కూడా మొదటిసారి ఆ పార్టీ రాజ్యసభకు అభ్యర్థి వెళుతున్న నేపథ్యంలో కసరత్తు పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు బీజేపీ నుండి వాస్తవంగా పరిమళనత్వాన్ని కంటిన్యూషన్ ఉంటుందని అనుకున్నారు. కానీ మందకృష్ణ మాదిగ పేరు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా ఒక అభ్యర్థిని పంపాలని భావిస్తుంది. మరోవైపు జనసేన నుండి మొన్నటి వరకు లింగమనేని రమేష్ పేరు వినపడినప్పటికీ మరొక పేరు కూడా తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించిన అంశంలో కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. కొంత ఇంకా జూన్ వరకు సమయం ఉంది కాబట్టి మరోసారి రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుందామని ఇద్దరు నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించిన విషయంలో అసెంబ్లీలో ముఖ్యంగా శాసనమండలిలో వైసీపీ చేస్తున్నటువంటి నిరసన మీద కూడా ఈ సందర్భంగా చర్చ వచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం తిరుమల లడ్డు వ్యవహారం మీద చర్చకు పట్టుబడుతున్నప్పటికీ వైసీపీ కావాలనే సభను తప్పుదోవ పట్టించి ప్రజల్లోకి బ్యాడ్ ఒపీనియన్ విషపూరిత ప్రచారాన్ని తీసుకెళ్తున్నట్టు ఈ సందర్భంగా ఇద్దరు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి సమావేశంలో అటు శాఖ పవన్ కళ్యాణ్ శాఖలకు సంబంధించిన అంశాలతో పాటు రాజకీయ పరిణామాలు తిరుమల లడ్డూకు సంబంధించి అదేవిధంగా రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద చర్చ జరిగింది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ రాజేష్.